నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, ఎక్కడైనా మత్తు పదార్థాల రవాణా జరుగుతుంటే తెలిసిన సమాచారాన్ని ప్రజలు పోలీసులకు తెలియజేయాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతర తనిఖీల్లో భాగంగా ఈ రోజు చిల్లకూరు జాతీయ రహదారి వద్ద తనిఖీలు రూరల్ పోలీసులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులను అరెస్టు చేసి తనిఖీ చేయగా వారి వద్ద 22 కేజీల గంజాయి ఉందని, వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరు తమిళనాడు జిల్లాకు చెందిన రామకృష్ణ, సతీష్ కుమార్, మురుగన్ ఆనంద్ అని పేర్కొన్నారు. వీరు ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి కొనుగోలు చేసి రైల్లో గూడూరుకొచ్చి ఇక్కడి నుండి తమిళనాడుకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై ఉండగా అరెస్టు చేశామని అన్నారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గూడూరు రూరల్ సిఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అసాంఘిక శక్తులు ఈ మధ్యకాలంలో ఏదన్నా మన గంజాయి గురించి కానీ, అలాగే ఏదైనా ప్రొహిబిటెడ్ వస్తువులు లిక్కర్ కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం చెక్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈరోజు ఈ సిఐ గారికి ఒక 3 వ్యక్తులు తారసపడడం జరిగింది. వారి వద్ద నుండి మొత్తం 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు. ఒక అతను, ఇద్దరు దాంట్లో నాగపట్నం జిల్లా, నాగపట్నానికి సంబంధించిన రామకృష్ణన్, అలాగే మురుగన్ ఆనంద్, సతీష్ కుమార్, వీళ్ళిద్దరూ రామకృష్ణ నాగపట్నం జిల్లా వాళ్ళు కాదు. దాంట్లో అతను రామకృష్ణ అనే అతను చిత్తూరులో ఉంటాడు. కొద్ది రోజులు అక్కడ ఉంటాడు ఫిషరీ చేసుకుంటూ. అలాగే మురుగన్ ఆనంద్ కుమార్ బిలాంగ్స్ టు మధురై. వీళ్ళు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళు మన ఒరిస్సా దగ్గరికి వెళ్ళి అనకాపల్లి ఒరిస్సా నుండి వీళ్ళు వెళ్ళటం జరిగింది ఒక 4 days బ్యాక్. అక్కడి నుంచి తర్వాత ఒరిస్సా నుంచి వీళ్ళు ట్రైన్లో తీసుకురావడం జరిగింది. పోలీస్ చెకింగ్ ఎక్కువ నందువల్ల వీళ్ళు గూడూరులో దిగి మళ్ళీ వేరే వెహికల్లో పోదామని చెప్పి మనకి రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తం టోటల్గా 22 కేజీలు గంజా, సుమారు 2.5 లక్షల రూపాయలు వాల్యూ కలిది వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకొని వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఏమాత్రం ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏం జరగకూడదని చెప్పి ఎప్పుడు వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా ఈరోజు మనకు వాడు చిక్కడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీరి వద్ద నుంచి తీసుకున్నది కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయలు వాల్యూ కలిది. 3 సెల్ ఫోన్లు, 2,000 రూపాయలు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అరెస్ట్ చేసిన సిఐ గారికి మరియు ఎస్ఐ గారిని మన సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. రివార్డులు కూడా ఇస్తారు. ఇలాగే ఫర్దర్గా కూడా యువత మత్తులో చెడు వ్యసనాలకు లోనై ఇలాంటి మాదక ద్రవ్యాలని అక్రమ రవాణా చేస్తూ అనవసరం పట్టుబడుతున్నారు. వాళ్ళు కూడా అదంతా సుమారు 25-30 ఇయర్స్ బ్యాచ్. 30 ఇయర్స్ పిల్లలు ఈ కుర్రవాళ్ళు దీంట్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతే తర్వాత షీట్లు ఓపెన్ చేసి పడతాయి. అలాగే 2-3 సార్లు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అందువల్ల దయచేసి దీంట్లో ఏమి ఉండదు. వాళ్ళు ఏదో మనీ సంపాదన కోసం కొంత పొరపాటు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఈ ప్రజల్లో మాకు సమాచారం ఇస్తే అధిక వాళ్ళ సమాచారం కూడా మేము సీక్రెట్గా ఉంచుతాము. దీంట్లో ఇలాంటి జరుగుతున్నప్పటికీ పబ్లిక్ కూడా మాకు 1112కి అండ్ డైరీ 100కి కూడా ఇవ్వచ్చు. ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి మన వాట్సాప్ నెంబర్ జిల్లాది, తిరుపతి జిల్లాది. ఆ నెంబర్లోకి మీరు పెడితే మీ నెంబర్లో గోప్యంగా ఉంచబడుతుంది.
దీంట్లో సహకరించి రెడ్డి కమ్యూనిటీలోని పేద ప్రజలకు అండగా నిలవాలని డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో భాగంగా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనేక సంస్థల ద్వారా చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఈ పార్సల్ ట్రాన్సాక్షన్ చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి మా రెడ్డి సంఘ సభ్యులకి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన ద్వారా మన రెడ్డి మిత్రులు సహాయం పొందుతున్నారు. వేరే వాళ్ళ దగ్గర పొందడం లేదు. వేరే దగ్గర చేయించాల్సిన అవసరం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు మా రెడ్డి సంఘం కానీ మన రెడ్డి మిత్రులు కానీ నిర్వహించి మన పేద రెడ్డికి ఉపయోగపడుతున్నారు. అటువంటి వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇకపోతే గత 4 సంవత్సరాలుగా నేను ఎక్కువ ఫోకస్ ఏంటంటే విద్య మీద. అంటే విద్యారంగంలో ఉన్నాను కాబట్టి విద్యను అభ్యసించేటువంటి పిల్లలకి సహాయం చేస్తుంటాను. ఆ విధంగా నా స్కూల్ ద్వారా ఎంతోమంది సహాయం చేశాను. ఇది 4 సంవత్సరాల ముందర నాకు మల్లపూడిలో పొలాలు ఉంటే అక్కడ పోతూ వస్తూ ఉంటే మన రెడ్డి మిత్రుడు అయ్యప్పరెడ్డి ఆయన ఎక్కువ కష్టపడ్డాడు. ఆయనకి ఎందుకు ఎక్కువ సమస్య ఉంది. నేను పోత ప్రతిసారి సమస్య ఉంది, దీనికి ఎలా అంటే అప్పుడు ఆర్బీసీ హాస్పిటల్ వస్తుంది హైదరాబాద్లో, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటే అది ఒక వెనుకోసే సమస్య నాకు కూడా ఉంది. అది చిన్న సమస్య కాదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్పేట ప్రాంతంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ కుడుముల వెంకటనారాయణ దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, రాధయ్య, విజయబాబు, చెంచునారాయణ, సుబ్బారావు, ఆనంద్, సాయి కిరణ్, శ్రీనివాస ఆచారి, శంకరయ్య, సుధీర్, నారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మూడో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 20 మంది వికలాంగులకు కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ నెల స్పాన్సర్ డాక్టర్ నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అయితే నారాయణ గారు ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఓం సాయి రామ్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి భోజనాలు అరేంజ్ చేశారు. అదేవిధంగా ఒకసారి దుప్పట్లు కూడా చలికాలంలో దుప్పట్లు కూడా స్పాన్సర్ చేశారు. మా జేవీకి మండల టెక్నిక్ టాలెంట్ టెస్ట్లో ఈ ప్రోగ్రాం మీరు ఎంతకాలం చేస్తే అంతకాలం మండలంలో జరిగిన విజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నారాయణ గారే చేస్తున్నారు. అంతకుముందు మండల్ టాపర్స్ కార్యక్రమం పెట్టే మొట్టమొదట స్పాన్సర్ చేసింది డాక్టర్ నారాయణ గారు. ఈ నెల మనవరాలు సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. వారికి కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ నారాయణ గారిని దేవి వాళ్ళు చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాం. దానికి నారాయణ గారు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ప్రగతి సేవా సంస్థ మరియు సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరానికి చెందిన సుశీల నేత్రాలయం వారి సహకారంతో వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయడంతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుశీల నేత్రాలయం వైద్యులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వస్తున్నాడు తీసా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మేము సుశీల నేత్రాలయం నుంచి నెల్లూరు నుంచి ఇక్కడ గూడూరుకు విచ్చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు చాలా ప్రగతి సేవా సంస్థ వాళ్ళందరూ కూడా మాకు మంచి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మన సుశీల నేత్రాలయం నెల్లూరు అరవింద్ కిడ్నీ కేర్ ఎదురుగా ఉన్నది. అందులో వచ్చేసి మన నెల్లూరులో ఎక్కడా లేని విధంగా మన కంటికి సమస్యలు ప్రతి ఒక్కటి సాల్వ్ అయ్యేటట్టుగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇక్కడ పేషెంట్లు కూడా ఎవరైతే ఆపరేషన్లో సెలెక్ట్ అయింటారో వాళ్ళందరినీ మా సుశీల నేత్రాలయం తరఫున అలాగే ప్రగతి సేవా సంస్థ వారి సహకారంతో తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే వదలడం జరుగుతుంది. కనుక ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రగతి సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా అలాగే ఇక్కడ ఆపరేషన్లకు చేసిన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గురు పౌర్ణమి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో సాయి వ్రతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో సాయి వ్రతం సామూహిక కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.
వచ్చేసేమ్మా వాలంటీర్స్ వచ్చేసి పూజ స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చేసేయాలి. ఎవరు మధ్యలో ఉండకూడదు. అందరూ వచ్చేసేయాలి. నీళ్లు సమర్పిస్తాం, దాన్ని పాద్యము అంటాం. గంగాజలం సమానీతం సుగంధ ద్రవ్య సంయుతం పాద్యం గృహాణ గోస్వామి తీర్థపాద దయాకర శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. స్నానం సమర్పయామి. నీళ్లు చాలండి. పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సంచో వందేతమచ్యుతం. ఇప్పుడు నేను చెప్పే మంత్రం అందరు చెప్పండి. మంత్రహీనం ఆడేవాళ్ళ మూడు మీకు రాబోలే ఆడే పెట్టి చేసుకోండి ముందుగా అదే సాయిబాబా అక్కడ పరిగిస్తారు. గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా సప్తాహం కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. గురువారం సాయిబాబా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో సప్తాహం కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు మరియు చిన్నారులు ప్రదర్శించిన భక్తి గీతాలు, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.